ఇప్పుడు ఏపీలో మనకి ఏప్రిల్ 16వ తేదీన మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే అండి, ఎవరు వచ్చినా ఓకే. మేబీ పవన్ కళ్యాణ్ అనుకుంటాను. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మరి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? అంటే చూడాలి కదండి, చూడకుండా ఎట్లా చెప్తాం. అంటే కొన్ని ఇప్పుడు మేనిఫెస్టోస్ అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టారు. గారు కూడా ఒకసారి ఛాన్స్ కావాలన్నాడు, వచ్చినాడు. ఇప్పుడు తనకు కూడా ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. ఎట్లా చేశారంటే సినిమాల పరంగా అయితే ఓకే, రాజకీయంగా ఇంకా ఒకసారి కూడా చేయలేదు. సో ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఇంకా చేయాలి. సో ప్రెసెంట్ జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, బాగానే ఉంది. అంటే 50-50 నాకైతే. అంటే ఇంకా జరిగేది చాలా ఉంది డెవలప్మెంట్. అంటే ఇప్పుడు షర్మిల కూడా చూసుకున్నట్టయితే తనకి ఆపోజిట్ గా వెళ్ళారు. సో అలా వెళ్ళడం వల్ల మన జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? షర్మిల ఆపోజిట్ వెళ్ళారు కదా, జగన్ కి ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అవి ఏదో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకి. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అవును. సో ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, జనసేన అలయన్స్ లో వస్తే జగన్ ఫస్ట్ షర్మిల గారు ఈడొచ్చి పార్టీ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ వచ్చిందని మేబీ అక్కడ జాయిన్ అయినారా అది మనకు తెలియదు. మేబీ ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వస్తుందేమో అన్నట్టు జాయిన్ అయిందో ఏమో మనకు తెలియదు. సో జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అని అంటున్నారు. మరి 175 కి 175 వచ్చే ఛాన్స్ ఉందా మరి ఈసారి? ఏమో అండి, మీ అభిప్రాయం ప్రకారం ఎన్ని రావచ్చు? ఏమో నాకు ఐడియా.